బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర తరహాలోనే బీహార్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరగబోతుందని ఆరోపించారు. ప్రజాస్వామ్య రిగ్గింగ్కు ఆ ఎన్నికలు ఓ ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. బీహార్లోనూ అదే పరిస్థితి పునరావృతం అవుతుందని విమర్శించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఎన్నికల్లో అక్రమాలు ఎలా అంటూ ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ పోస్ట్ పెట్టారు. ప్రజాస్వామ్యం రిగ్గింగ్కు 2024లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికలు ఒక ఉదాహరణని, ఎన్నికల కమిషన్ నియామకం, నకిలీ ఓట్ల నమోదు, పోలింగులో అవకతవకలు, ఆధారాలను దాయడం వంటి చర్యలకు పాల్పడ్డారని పోస్టులో ఆరోపించారు. బీజేపీ ఎందుకు అలా ప్రవర్తించిందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదని, రిగ్గింగ్ అనేది మ్యాచ్ ఫిక్సింగ్ లాంటిదేనని తెలిపారు. మోసం చేసే పార్టీ ఆటలో గెలిస్తే కానీ అలాంటి గెలుపుకు వ్యవస్థకు దెబ్బతీస్తుందని అన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ 5 దశల్లో జరుగుతుందంటూ ఎక్స్లో రాహుల్ గాంధీ పోస్ట్ చేశారు. దీంతో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర ఎన్నికలపై రాహుల్ ఆరోపణలు నిరాధారణమని అన్నారు. అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా రాహుల్ గాంధీ మాట్లాడారని, ఇలాంటి ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని రాహుల్ గాంధీకి ఈసీ వార్నింగ్ ఇచ్చారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, మహారాష్ట్ర బీహార్ ఎన్నికలకు సంబంధించి గతంలో జరిగిన మహారాష్ట్ర ఎన్నికలు, అదేవిధంగా త్వరలో జరగబోతున్న బీహార్ ఎన్నికలకు సంబంధించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్ర దుమారం రేపుతూ ఉన్నాయి. మహారాష్ట్రలో ఏ విధంగా అయితే ఆయన ఉద్దేశం ప్రకారం మహారాష్ట్రలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అంటే ముందుగానే కుమ్ముక్కైపోయి కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం వీళ్ళంతా కుమ్ముక్కైపోయి ఈవీఎంలు ట్యాంపరింగ్ అవసరం ఎక్కువగా ఓటర్లను జాబితాను చేర్చి లేని ఓటర్లను జాయిన్ చేసి ఓట్లు వేయించుకొని గెలిచారంటూ ఏదైతే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ, అదే టీము, అదే పాలసీ, అదే కైండ్ ఆఫ్ సిస్టమ్ మళ్ళా బీహార్ లో త్వరలో జరగబోతున్న బీహార్ ఎన్నికల్లోనూ జరగబోతుంది అంటూ ఆయన ఎక్స్ వేదిక పెట్టినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఎక్స్ వేదిక కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది రాహుల్ గాంధీ. ప్రస్తుతం ఇవి చాలా చర్చాంశంగా మారాయి. వీటిపైనే కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర దుమారం రేపుతూ ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీ చేసినవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలని, పూర్తి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించామని మహారాష్ట్రలో, రేపు జరగబోయే బీహార్ లో కూడా చాలా పద్ధతిగా, చాలా క్లారిటీగా, ఎటువంటి అవాంతరాలకు తావు లేకుండా, అవకతవకలు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించబోతున్నామని, సో కేవలం ఒక రాజకీయ కక్షపూరితంగానే వ్యవహరించారే తప్ప స్వయం ప్రతిపత్తి ఉన్న కేంద్ర ఎన్నికల సంఘంపై ఆ విధంగా ఆరోపణలు చేయడం రాహుల్ గాంధీ అతని విజ్ఞతకు వదిలేస్తున్నామని, మరోసారి మాత్రం ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్లయితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చాలా స్ట్రాంగ్ గా కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఆయన ఒక ఇంగ్లీష్ పత్రికకి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్టికల్లో చాలా అంశాలను ఆయన ప్రస్తావించారు. ఒక 5 అంశాలను బేస్ చేసుకుని మహారాష్ట్రలో బీజేపీ కూటమి గెలుపుకి ఏం కారణమయ్యాయో అంటూ ఒక 5 పాయింట్స్ ని హైలైట్ చేస్తూ అలిగేషన్స్ చేయడం జరిగింది. అందులో ట్యాంపరింగ్ అంటున్నారు, కృత్రిమంగా ఓట్లను జాయిన్ చేశారంటున్నారు, అధికారులతో కుమ్మక్కాయాలంటున్నారు. ఈ విధంగా కొన్ని అంశాలని ఆయన బేస్ చేస్తూ ఆ ఆర్టికల్ ఏదైతే ఇంగ్లీష్ పత్రిక ఇచ్చినటువంటి ఆర్టికల్లో ఆయన రాసిన వ్యాసంలో ఈ 5 అలిగేషన్స్ చాలా బలంగా ఉన్నాయి. ఇప్పుడు బీహార్ లో, మహారాష్ట్రలో ఏదైతే జరిగిందో, ఏ విధంగా ఈ 5 అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ 5 అంశాలను ఆయుధంగా చేసుకుని ఎలా గెలిచారో, మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారో, సేమ్ అలానే త్వరలో జరగబోతుంది బీహార్ లో కూడా అదే జరగబోతుంది. అప్రమత్తంగా ఉండాలంటూ ఏదైతే వ్యాఖ్యలు చేశారో, ఎక్స్ లో ఆయన పోస్ట్ ట్వీట్ చేశారో, ఆ ట్వీట్ మీద ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం చాలా ఫైర్ అవుతుంది. మీరు ఎటువంటి ఆధారాలు లేకుండా ఏ విధంగా అలా వ్యాఖ్యలు చేస్తారు, వాటన్నిటిని కూడా ఒకే ఎన్నికల సంఘం సంబంధించిన అధికారుల మనోధైర్యాన్ని, వారి యొక్క నైతికతను ప్రశ్నించేలాగా, వారి మనోభావాలను దెబ్బతీసేలాగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారంటూ కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాదు మరోసారి ఇలాంటి కామెంట్స్, ఎలిగేషన్స్ చేసినట్టయితే కఠినంగా శిక్షిస్తామని చాలా స్ట్రాంగ్ గా చెప్పడం జరిగింది. విజయ, థ్యాంక్ యూ వెంకట్.